ప్రభు పక్షాన చేరిన ప్రియ సంఘానికి మన రక్షకుడైన యేసయ్య నామములో ప్రేమ వందనాలమ్మ. మీరు వచ్చి నుంచి కూర్చున్నారు, మీ ప్రక్కవారికి వందనాలు చెప్పుకున్నారు లేదు? అసలు అరుణ నువ్వు చెప్పావు, శైలకు వందనాలు చెప్పావా? ప్రక్కవారికి వందనాలు చెప్పండి. ఓకే, మీ అందరినీ దేవుడు నిండారుగా దీవించునుగాక. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, దేవుని వాక్యాన్ని చాలా కొద్ది నిమిషాల సేపు ధ్యానిద్దాం. యాక్చువల్గా అశోక్ మంగారు వస్తామన్నారు, ఇందరు బట్టి రాలేకపోయారు. సో ఏదైనప్పటికీ దేవుని వాక్యాన్ని మనము కొద్ది నిమిషాల సేపు ధ్యానం చేద్దాం. సోదరులు ఒక వాక్యాన్ని చదువుతారు, ఆ తర్వాత సహోదరులు కూడా మరొక వాక్యాన్ని చదువుతారు. సోదరులు న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయము 12, 13, 14 వచనాలు చదువుతారు. సోదరీలు యెషయా గ్రంథము 26వ అధ్యాయము 12వ వచనాన్ని సోదరీలు తీసి పెట్టండి. వీరు అయిపోయినామంటే వారు చదవాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 12, 13, 14 వచ్చిన భాగాలు చదవండి మరి. పరాక్రమము కలిగిన బలాఢ్యుడా, యెహోవా నీకు తోడయ్యున్నాడని అతనితో అనగా, గిద్యోను చిత్తము నా ఏలినవాడా, యెహోవా మాకు తోడయ్యుండిన ఎడల ఇదంతయు మాకెలా సంభవించెను? యెహోవా ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించినను చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములన్నీయు ఏమాయను? యెహోవా మమ్మల్ని విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్మల్ని అప్పగించెనని అతనితో చెప్పెను. అంతటా యెహోవా అతని తట్టు తిరిగి బలము తెచ్చుకొని వెళ్ళి మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలు రక్షింపుము, నిన్ను పంపిన వాడను నేనే అని చెప్పగా. అలాగే యెషయా గ్రంథం 26వ అధ్యాయం 12వ వచనాన్ని చదవండి ఎవరైనా సోదరీలు. సరే, యెహోవా నీవు మాకు సమాధానము స్థిరపరచుదువు, నిజముగా నీవు మా పక్షమున నుండి మా పనులన్నిటినీ సఫలపరచుదువు. దేవుడు ఈ వాక్య భాగాన్ని మన కోసం దీవించునుగాక. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఈ వాక్యాన్ని, ఈ యొక్క భాగాన్ని, ఈ కాంటెస్ట్ని అంతకుముందు వేరే సందేశం కోసం మనం చదువుకున్నాము, నేను మీకు వివరించాను. అయితే ఇప్పుడు అది చెప్పడం లేదు, కానీ ఆ వాక్య భాగం నుంచి ఒక మాటను తీసుకుని మనము దేవుని వాక్యంలో ముందుకు కొనసాగుదాం. ఇవి దేవుణ్ణి గిద్యోను అడిగిన ప్రశ్న. ఇప్పుడు మనము న్యాయాధిపతుల గ్రంథంలో చెప్పుకున్న మాటలు దేవాతి దేవుణ్ణి, పరమాత్ముణ్ణి గిద్యోను అనే న్యాయాధిపతి అడిగినటువంటి ప్రశ్న. ఇందులో ఒక్క మాటను మనం జ్ఞాపకం చేసుకున్నాం, 13వ వచనాన్ని. ఇప్పుడు సోదరులు చదివారు కదా, 13వ వచనంలో, 6వ అధ్యాయం 13వ వచనంలో ఒక చక్కని మాట ఉంది. చిత్తము నా ఏలినవాడా, యెహోవా మాకు తోడయ్యుండినెల్లా ఇదంతయు మాకేలా సంభవించెను. దేవుడు మాకు తోడుగా ఉంటే, దేవుడు మా వెంట ఉంటే, దేవుడు చిత్తానుసారముగా మమ్మల్ని దీవిస్తూ ఉంటే ఇలాగా మాకెందుకు జరుగుతుంది? ఈ కష్టాలు ఎందుకు వస్తాయి? జీవితంలో కొన్నిసార్లు ఎదురయ్యే పరిస్థితులను బట్టి దేవుణ్ణి కొన్నిసార్లు మనం ప్రశ్నిస్తాం. ప్రభువా ఏంటయ్యా ఈ పరిస్థితి ఏంటి? ఈ కష్టాలు ఏంటి? ఈ ఇబ్బందులు ఏంటి? ఈ భయంకరమైన విపత్కరమైన స్థితిగతులు ఏంటి అని చెప్పేసి కొన్నిసార్లు నిరాశతోటి, నిస్పృహతోటి, ఏదో ఆయన మీద అలిగినట్లుగా లేదా గునిగినట్లుగా దేవుణ్ణి కొన్నిసార్లు మనం ప్రార్థనలో ప్రశ్నిస్తామండి. నీవే మాకు తోడై ఉంటే, నీవే మా పక్షాన ఉంటే ఇదంతా మా ఆయనకు ఎందుకు జరుగుతుంది? ప్రభుందు ప్రియమైన వారు, అలాగ ఎందుకు అవుతుంది? ఇలాగెందుకు అవుతుంది? ఈ కష్టం, ఈ నష్టం, ఈ ఇబ్బంది, ఈ భయంకరమైన ఇరుకులు మా జీవితంలో ఎందుకు వస్తాయి? నువ్వు మా పక్షాన ఉన్నావు కదా అని చాలాసార్లు నిజమైన విశ్వాసి, నిజమైన దేవుణ్ణి తప్పకుండా అడుగుతాడండి. ప్రభుందు ప్రియమైన వాళ్ళరా, దేవుడు మన జీవితాల్లో కొన్నిటిని అనుమతిస్తూ ఉంటాడండి. కొన్నిటిని అనుమతిస్తూ ఉంటాడు, వాటిని మనం సహించాలి, భరించాలి, తుద వరకు ఆయన వెన్నంటి ఉండాలి.
బహుశా అప్పుడే ఆయనకి ఇష్టలుగా మారగలము. ఇదే విశ్వాసి జీవితం అండి, ఇదే విశ్వాసి జీవితం అండి. బహుశా చాలామంది అంటారండి, జీవితం అంటే కష్ట సుఖాల కలయిక అని అంటారండి. అందుకని ఒక భక్తుడు చక్కని పాడుతున్నాడు, బ్రతుకు బండికి సుఖ దుఃఖాలే చక్రాలు. ఆ తర్వాత ఒక మాట ఉంది, దేవుడు జతపరిచినటువంటి వరాలు అని ఒక భక్తుడు పాట రాశాడు. ఏందంట, బ్రతుకు బండికి సుఖ దుఃఖాలే చక్రాలు, దేవుడే జతపరిచిన వరాలు. అవునండి, సుఖ దుఃఖాలు లేదా కష్ట నష్టాలు లేదా ఇబ్బందికరమైన పరిస్థితులు ఆనందాలవేయి బహుశా దేవుడు మన కోసం ఇచ్చినటువంటి వరాలు అని దేవుడు వాక్యం తెలియజేస్తుంది. కనుక వాటిని అనుమతించిన దేవుణ్ణి మనము ఆశ్రయిస్తూ వాటిని బహుశా మనం భరిస్తూ బహుశా వాటిని మనము ముందుకు కొనసాగించుకోవాలండి. ప్రభువు ప్రేమైన వల్ల ఈ యొక్క మాటలు వింటున్నప్పుడు నిజముగా దేవుడు నాకు తోడై ఉన్నాడా, నిజముగా నా వెంట ఉన్నాడా, లేకపోతే నాకు నిజంగా తోడుగా ఉంటాడా, ఉంటే ఇలాగెందుకు జరుగుతుంది, ఉండకపోతే ఎందుకు జరగదు, ఈ విషయాలు కొన్ని విషయాలు ఈరోజు దైవలేఖనం నుంచి మధ్యాహ్న కాల వేళ కొన్నింటిని జ్ఞాపకం చేసుకున్నాం. అయితే అంతిమంగా ఒకటి మాత్రం మనందరము ఆయన ఎందు విశ్వాసం ఉంచినటువంటి, ఆయన నమ్ముకున్నటువంటి, ఆయన బిడ్డలుగా తీర్చిపెట్టినటువంటి, ఆయన ఒక ప్రత్యేకమైన పిలుపుతో పిలిచినటువంటి పిలుపుకు తలొగ్గి ఆయన పాదసందులో కూర్చున్న మనం మాత్రం ఒకటి గమనించాలండి. ప్రభువు ప్రియమైన వల్ల ఆయన బిడ్డలుగా ఉన్నటువంటి మనకు ఆయన ప్రతినిత్యము తోడై ఉంటాడు. ఇది వాస్తవం అండి. తన కంటికి రెప్పలా మనల్ని కాపాడుతాడండి, మళ్ళీ వెన్నంటి ఉంటాడండి. ఇరుకులో కూడా విశ్రాంతి కలుగు చేసేవాడు మనం ఆరాధిస్తున్నటువంటి దేవాతి దేవుడు అండి. ఇబ్బందులు కలిగవని ఆయన లేకపోలేదు, సుఖాలు వచ్చినాయని ఆయన వెంట ఉండలేదండి. కొంతమంది అంటారండి, బాగా ఉద్యోగాలు మంచిగా వస్తే దేవుడు చేశారంటారండి, కష్టాలు వస్తే వీరు ఎక్కడికి పోతారో తెలియదండి అని కొంతమంది అంటారు. ఈ క్రైస్తవుల గురించి కాదు ప్రభునందు ప్రియమైన వల్లరా, దుఃఖంలో నీ వెంట ఉన్నటువంటి దేవుడు సుఖంలో కూడా నీ వెంట ఉంటాడు. సుఖంలో నిన్ను హెచ్చించిన దేవుడు కష్టంలో కూడా నిన్ను ఆదరించడానికి నీ ప్రక్కనే ఉంటాడని వాస్తవాన్ని సభలో ప్రభు మనతో జ్ఞాపం చేసుకున్నాడు. యేసుక్రీస్తు వారు చివరిగా వెళ్ళేటప్పుడు యేసుక్రీస్తు వారు తన శిష్యులకు ఒక మాట చెప్పాడు. మత్తయి సువార్తమానం 28వ అధ్యాయము 20 వచ్చిన భాగంలో ఒక మాట ఉంది. మత్తయి సువార్తమానము 28వ అధ్యాయము చిట్ట చివరి మాట ఒక మాట ఉంది. చదవండి 28వ అధ్యాయం 20వ వచనం. నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించితనో వాటినన్నిటినీ గైకొనవలెనని మీరు వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. ప్రభువా తండ్రి అని ప్రార్థన చేస్తున్నావేమో. ప్రభువు ప్రేమైన వలన ఆయన ఇచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం, నేను మీకు సదాకాలము తోడై ఉంటాను, యుగ సమాప్తి వరకు మీకు తోడై ఉంటాను అని చెప్తున్నాడండి. ఆయన కాపుదల, ఆయన భద్రత ఎప్పటికీ ఎన్నటికీ మనలను విడిచిపెట్టినటువంటిదండి. ఏదో కొద్ది కష్టాలు వచ్చినాయని, ఏదో కొద్ది ఇబ్బంది కలిగిందని దేవుడు లేడు, దేవుడు తోడు లేడు అనుకోకూడదు. కానీ ప్రభువు ప్రేమైన వలన ఆయన ఎప్పటికీ మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదండి, ఎప్పటికీ మన తోడుగా ఉండే దేవుడు. అయితే ఇప్పుడు ఒక ప్రశ్న అండి, కొన్ని సమయాల్లో దేవుడు మనల్ని విడిచిపెడతాడా? కొన్ని సమయాల్లో దేవుడు మనల్ని మన పరిస్థితులను బట్టి, లేకపోతే కొన్ని సమయాల్లో మానవుణ్ణి దేవుడు విడిచిపెడతాడా అనే ప్రశ్నకు బహుశా అవును అని సమాధానం వస్తుంది దేవుడు వాక్యములో నుంచి అండి. ప్రభుడు విడిచిపెట్టని మాట నిజమే, కానీ కొన్ని సందర్భాలను బట్టి, కొన్ని పరిస్థితులను బట్టి, కొన్ని విపత్కరమైనటువంటి దృశ్యాలను బట్టి కొన్ని సమయంలో దేవుడు మనల్ని విడిచిపెట్టే పరిస్థితి ఉంటుందండి. దేవుడు కొన్ని సందర్భాల్లో కొందరితో ఉండటానికి ఇష్టపడడండి. ప్రభువు ప్రియమైన వాళ్ళరా, అట్టి సమయం మానవుని జీవితంలో బహుభయంకరమైనదండి. ఆయన లేని సమయం భయానకమైనదండి. ప్రభువు ప్రియమైన వాళ్ళ మనం చూస్తున్నామండి, ఆయన లేని ప్రయాణం ఆందోళనకరమండి, అలజడి భయంకరమండి. మత్తయి సువార్త మనం తీయలేదు 24 వచనంలో ఆయన లేకుండా ప్రయాణం ప్రారంభమైనది, మధ్యలో అలజడి సృష్టించబడిందండి, ఆందోళనకరమండి. రెండవది, ఆయన లేని ప్రయత్నం వ్యర్థం, ఫలితం శూన్యమండి. లోకరాజ్య సువార్తమానము 5వ అధ్యాయం 5వ వచనంలో ఆ యొక్క మాటలను చూస్తున్నాం. ఆయన లేకుండా ప్రయత్నం చేశారు, రాత్రంతా కష్టపడ్డారండి. ప్రభువునందు ప్రియమైన వాళ్ళరా, ఆయన రాత్రంతా ప్రయత్నించాడు, ఒక్క చాప కూడా పడలేదండి, ఒక్క చాప కూడా దొరకలేదండి. ఎప్పుడైతే ఆయన వచ్చాడో అప్పుడేమైంది, వల నిండా
పడ్డాయి. అందుకని మనం పాడుకుంటాం. ఏం పాట అండి? రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు ఫలము, రహదారులు వెదకినను రాదాయను ప్రతిఫలము. నేను పాడితేనే పాడతారా? మీరు పాడరా? ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, రాత్రంతయు శ్రమపడ్డారు శిష్యులండి. ఆయన లేకుండా ప్రయత్నం చేశారు కానీ ఫలితం శూన్యమండి. మొదటిగా ఆయన లేని ప్రయాణం భయంకరం, ఆందోళనకరం. రెండవది ఆయన లేని ప్రయత్నం వ్యర్థం, ఫలితం శూన్యమండి. మూడవది ఆయన లేని జీవితము కూడా భయానకం అండి. చూద్దామండి ఆయన లేని జీవితం ఎలాగ ఉంటుందో జస్ట్ మీకు చూపిస్తాను. చూడండి, న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 20వ వచనంలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తిని మనం చూసుకున్నాం. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 20వ వచనంలో మనకు సంసోను అనే వ్యక్తి మనకు కనిపిస్తూ ఉంటాడండి. ఆయన ఎంతో గొప్ప బలాఢ్యుడండి, నాజూరు చేయబడిన వ్యక్తి, దేవుడి కోసం ప్రత్యేకపరచబడిన వ్యక్తి అండి. అతను చూచి జనులందరూ భయపడేవారు. అతని దేహదారుఢ్యం కానీ, అతని ఎత్తు కానీ, అతని పొడుగు కానీ భయంకరంగా ఉంటుంది. అంత మాత్రమే కాదు, సింహాన్ని ఒక చిన్న మేకపిల్లను చంపినట్లుగా చంపేంత బలము కలిగినటువంటి వాడు బహుశా యొక్క సంసోను అంటే. అంత బలాఢ్యుడు, అంత గొప్ప కార్యాలు అతనితో దేవుడు చేయించాడు. అయితే అలాంటి గొప్పవాడు, అలాంటి బలాఢ్యుడు ఏమయ్యాడు అనే విషయాన్ని న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయము 20వ వచనంలో ఒక చక్కని మాట ఉంది, చూద్దాం. చదవండి మాయ్య. ఆమె సంసోను ఫిలిష్తీయుల నీ మీద పనుచున్నారనగా అతడు నిద్ర మేలుకొని ఎప్పటి ఎట్లు నేడు బయలుదేరి విరజిమ్ముదును అనుకొని, అయితే యెహోవా తనను ఎడబాసెనని అతనికి తెలియలేదు. అప్పుడు ఫిలిష్తీయులు అతన్ని పట్టుకొని అతని కన్నులు ఊడదీసి, చాలండి ప్రభువు ప్రేమలో ఇక్కడ చేస్తున్నాడు. 20 ఆమె తన తొడల మీద అతను నిద్రబొచ్చి ఒక మనుషుని పిలిచి వాని చేత అతని తల మీద 7 జడల క్షౌరము చేయించి అతన్ని బాధించుటకు మొదలుపెట్టెను. అప్పుడు అతనిలో నుండి బలము తొలగిపోయెను. ఆమె సంసోను, ఫిలిష్తీయులు నీ మీద పడుచున్నారనగా అతడు నిద్ర మేలుకొని ఎప్పటి ఎట్లు నేను బయలుదేరి విరజిమ్ముదును అనుకునేను. అయితే యెహోవా తనను ఎడబాసెనని అతనికి తెలియలేదు. ఎంత భయంకరమైన మాట చూడండి. బలాఢ్యుడైన మనుషుడు, బలవంతుడైనటువంటి సంసోను, అంత మాత్రమే దేహదారుఢ్యం కలిగిన సంసోను ఇక్కడ ఒక బలహీనుడైపోయాడు. కారణం యెహోవా అతనిని ఎడబాసెను అనగా ఆయన తోడు ఆయనకు లేదండి. ఆయన పక్షాన, సంసోను పక్షాన దేవుడు లేడు కనుక బలాఢ్యుడైన మనుషుడు బలహీనుడుగా మారిపోయాడండి. జీవితం అంతా పాడైపోయిందండి, శత్రువులకు అప్పగించబడ్డాడండి ప్రభుందు. అయితే ఈ యొక్క విషయాన్ని సంసోను గ్రహించలేకపోయాడు. ఇది చాలా విచారకరం అండి. ఫిలిష్తీయుల మీదకి వెళ్ళినప్పుడు యెహోవా నాకు బలం అనుగ్రహిస్తున్నాడని నమ్మి వారి మీదకి యుద్ధానికి వెళ్ళాడు. వారిని ఛేదించుకొని వచ్చాడు. బహుశా కొన్ని వందల మందిని చంపి వచ్చాడండి. అది మా శత్రువు దాడి చేస్తున్నారంటే బస్ ఎప్పటి వల్లే విరసిమ్మి వారిని సంహరించిన వాడిగా ఉన్నాడు, సింహాన్ని చంపిన వాడిగా ఉన్నాడు. ఎన్నెన్నో గొప్ప కార్యాలు ఒక దవడెముక తీసుకొని బహుశా భయంకరమైన కార్యాలు చేసిన వాడిగా ఉన్నాడు సంసోను అండి. కానీ డెలీలా యుద్ధకు వెళ్ళినప్పుడు నాలో దేవుడు లేడన్న విషయాన్ని గుర్తించలేనటువంటి ఒక ఆత్మ సంబంధమైన గుడ్డితనములో ఉన్నట్లుగా మనము చూస్తున్నామండి. అన్ని తెలిసిన ఈ బలాఢ్యుడు దేవుడు వదిలిపెట్టాడన్న సంగతి మర్చిపోయాడు. ప్రియమైన సోదరులారా, ప్రియమైన సోదరి, దేవుడు కొన్నిసార్లు వదిలిపెట్టే పరిస్థితులు మన జీవితంలో నెలకొంటాయి. బస్ ఆయన ప్రేమ కలిగిన వాడే కాదనం, జాలి కలిగిన వాడే కాదనం. అంత మాత్రమే కాదు, ఆయన వాచ్యత కలిగిన వాడే కాదనం. ఆయన అనుదినము మన మీద నూతనంగా వాచ్యతలు పుడుతుంది, అది వాస్తవమే. కానీ అదే సమయంలో ఆయన న్యాయవంతుడన్న వాస్తవాన్ని కూడా మనం గుర్తించాలండి. దేవుని న్యాయం సంసోను యొక్క బలహీనతను గుర్తించిందండి. దేవుడి న్యాయం సంసోను జీవితాన్ని పరిశీలించింది. దేవుడి న్యాయం సంసోను ఎక్కడ ఉన్నాడో సూచిందండి. అంత మాత్రమే కాదు, దేవుని న్యాయం సంసోను యొక్క యథార్థతను చూసింది కనుక దేవుడు ఏం చేశాడండి, ఎడబాసిపోయినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియమైన విశ్వాసి, ప్రియమైన సోదరుడా, జాగ్రత్త, దేవుడు నీతోనే ఉన్నాడులే,
దేవుడు కార్యాలు జరుగుతున్నాయిలే, ప్రార్థన చేస్తున్నాను, బాప్తిసం తీసుకున్నాను, అందుమాత్రం రక్షణ పొందాను, అందుమాత్రం కానుకలు ఇస్తున్నాను, ప్రతి ఆదివారం ప్రార్థనకు వస్తున్నాను, ప్రతి ఉపవాసకుడికి వస్తున్నాను, నేను ప్రార్థన చేస్తున్నాను అనుకుంటూ నీవు దేవుడి ఎడబాసిన విషయం మరిచి తిరిగావనుకో, ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఆయన ఈ సమయంలో దీంతో మాట్లాడుతున్నాడు. ఆయన హెచ్చరిస్తున్నప్పుడు నువ్వు తలవగ్గాలండి, అని మాత్రం ఆయన గద్దిస్తున్నప్పుడు నీలో మార్పు ఉండాలండి. ఆయన న్యాయవంతుడు, సత్యాన్ని అనుసరించి బహుశా ముందుకు వెళ్ళేవాడిని గుర్తించి ప్రభునందు తీర్పులోకి రాకముందే ప్రభునందు దేవుని యందు భయభక్తులు కలిగి నువ్వు సాగాలన్న విషయాన్ని ఈసల ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన సోదరులారా, ప్రియమైన సోదరి, ఈ మధ్యాహ్న కాలం దేవునితో ఇంకో వ్యక్తిని కూడా నేను చూపిస్తాను. ఆ వ్యక్తిని చూపించి ముందు కొనసాగుదాం. ప్రభునందు ప్రియమైన వాళ్ళ 2వ దినవృత్తాంతాల గ్రంథము 16వ అధ్యాయము 9-10 వచనాలు చదవండి. 2వ దినవృత్తాంత గ్రంథంలో సంసోనును దేవుడు ఎడబాసనన్న విషయం గుర్తించలేకపోయాడు. ప్రభునందు 2వ వ్యక్తిని మనం చూద్దాం. 2వ దినవృత్తాంతాల గ్రంథము 16వ అధ్యాయము 9వ వచనాన్ని చూడండి. 16వ అధ్యాయము 9-10 వచ్చిన భాగాలు. సోదరులైన చదవండి. 9-10 వచనాలు. తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరుచుటకై యెహోవా కను దృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. ఈ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించితివి గనక ఇది మొదలుకొని నీకు యుద్ధములే కలుగును. చూడండి, బహుశా ఈ విషయము నీవు మతి తప్పి ప్రవర్తించితివి కనుక ఇది మొదలుకొని నీకు యుద్ధములే కలుగును. ఎంత భయంకరమైన, బహుభయంకరమైన మాట అండి ఇది. బహుశా యోధారాజు అనేటువంటి ఆశతో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట, చేస్తున్నటువంటి హెచ్చరిక అని మనం చెప్పుకోవచ్చు అండి. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఓ ఆశ యోధారాజా, ఓ ఆశ, నీవు మతి తప్పి ప్రవర్తించితివి గనుక, నువ్వు మతి తప్పి ప్రవర్తించావు. నీ మతి ఎట్లా చెప్తావో, బహుశా దేవుడు నీకున్నాడు, దేవుడు మార్గంలో నడవాలి, అంత మాత్రమే కాదు దేవుడు కనుదృష్టిని ఉండాలన్న విషయాన్ని మరిచి నువ్వు ప్రవర్తించావు కనుక ఇక చూసుకో, నీకు మీద యుద్ధాలు వస్తాయి, శత్రువుల మీదకి వస్తారు, నిన్ను సంహరిస్తారు, నీ రాజ్యాన్ని కూలదోస్తారు అని చెప్పేసి ఆసారాజును దేవుడు హెచ్చరిస్తున్నాడు. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, రాజు మతి తప్పాడంట. అయితే రాజే మతి తప్పితే రాజ్య ప్రజల విషయం ఏమవుతుందండి? బహుభయంకరం అండి. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ప్రియమైన సోదరి, బహుశా రాజే మన నాయకుడే బహుశా దారి తప్పితే, లేకపోతే మన మీద పట్టించుకోకపోతుంటే బహుశా వారి పరిపాలన కింద ఉన్నటువంటి ప్రజలు భయంకరమైన ఇబ్బందులకి గురవుతారండి. అందును బట్టే ఒక నాయకుని, మంచి నాయకుని ఎన్నుకోవాలని బహుశా మన పెద్దలు చెబుతారు. ప్రభునందు అయితే ఈ విషయం బహుశా ఇక్కడ ఆశ ఏ విషయంలో మతి తప్పాడని చెప్పి దేవుడు చెప్తున్నాడు. దేవుడును చూస్తున్నాడు, దేవుడు నా యొక్క కార్యాలను పరిశీలిస్తున్నాడు, దేవుడు నా యొక్క విషయాలన్నీ చూస్తున్నాడు, ఆయన కనుదృష్టి నుంచి నేను తప్పించుకొని పోలేను అన్న విషయాన్ని మరిచి మతి తప్పి ప్రవర్తించినట్లుగా ఆ భాగాల్లో మనము చూస్తున్నామండి. ప్రియమైన సోదరులారా, ప్రియమైన మతి తప్పి ప్రవర్తించడం బహుభయంకరము. మతి తప్పిపోతే బస్సు నిన్ను మర్చిపోయే వ్యక్తిగా చేస్తారని దేవుడు వాక్యం తెలియజేస్తుంది. జీవితాలను జాగ్రత్త పరుచుకోవాలి. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఎందును బట్టి అంటే దేవుడు మనం విడిచిపెడితే, దేవుడు ఆయన తోడు మనకి ఇవ్వకపోతే, ఆయన కృపమయలో మనం ఉండకపోతే, అంత మాత్రమే కాదు ఆయన మన పక్షాన ఉండకపోతే బహుశా మనం ఏమైపోతామండి? మన ప్రయాణాలు వ్యర్థం, మన ప్రయత్నాలు వ్యర్థం, మన జీవితాలు వ్యర్థమైపోతున్నాయి. దేవుడు హెచ్చరిస్తున్నప్పుడు, దేవుడు గద్దిస్తున్నప్పుడు, దేవుడు బుద్ధి చెప్తున్నప్పుడు, దేవుడు నీ వాక్యంతో నిన్ను సంధిస్తున్నప్పుడు బహుశా మళ్ళీ మనం సరి చేసుకోవాలి. ఎందుకు హెచ్చరిస్తున్నాడో తెలుసా? దేవుడి గ్రంథంలో దేవుడు ఏ హెచ్చరిక చేసినా కూడా దేవుని నమ్ముకున్న వారికి ప్రతి ఒక్కరికి హెచ్చరిక చేశాడండి. దేవుడు హెచ్చరిక తీవ్రమైన ఇబ్బందులు నువ్వు ఎదుర్కోకూడదని, నువ్వు భయంకరమైన దుస్థితికి వెళ్ళకూడదని, బస్ దాని అంతము మరణానికి నువ్వు వెళ్ళకూడదని దేవుడు హెచ్చరిక చేస్తుండగా ఇంకా నువ్వు సరి చేసుకోకపోతే, ఇంకా నువ్వు బలపరచకపోతే, నువ్వు ఇంకా గద్దించబడకపోతే ప్రభునందు ప్రియమైన వల్ల ఇదే అనుకూలమైన సమయం అని దేవుడు చెప్తున్నాడండి. నువ్వు భయంకరమైన ఇబ్బందికి గురి కాకుండా ఉండాలంటే
దేవుడి హెచ్చరికను బేఖాతరు చేయనటువంటి వాడిగా ఉండాలండి. ప్రియమైన సోదరులారా, అందుకు కీర్తన గ్రంథం చూడండి. కీర్తన గ్రంథము 50వ అధ్యాయము 17వ వచనం భాగం నుంచి ఒక చక్కని మాట ఉంది. 50వ అధ్యాయము 17వ వచనం నుంచి నేను చదువుతున్నాను, ఆలకించండి. కీర్తన గ్రంథము 50వ కీర్తన 17వ వాక్యం నుంచి నేను చదువుతున్నాను. దిద్దుబాటు నీకు హాస్యము కదా, నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేసదువు. నీవు దొంగను చూసినట్లు వారితో ఏకీభవించదువు. వ్యభిచారులతో నీవు సాంగత్యము చేసేదవు. కీడు చేయవలని నీవు నోరు తెరిచి ఉన్నావు. నీ నాలుక కపటము కల్పించుతున్నది. నీవు కూర్చుండి నీ సోదరుల మీద కొండెము చెప్పుచున్నావు. నీ తల్లి కుమారుని మీద అపనిందలు మోపుచున్నావు. ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌనయింటిని. అందుకు నేను కేవలము నీ వంటి వారనను నీవు అనుకుంటివి. అయితే నీ కన్నుల ఎదుట ఈ సంగతులను నేను వరుసగా ఉంచి నిన్ను గద్దించేదను. ఎంత మాట! దేవుడు మరుచువారులారా యోచించుడి. ఆ తర్వాత భాగాల్లో లేని ఎర్లా నేను మిమ్మల్ని చీల్చివేయుదును, తప్పించువాడెవడో లేకపోయాడు. ఎంత భయంకరమైన వాడి! ఈ వాక్యము చదువుతున్నటువంటి ప్రతి ఒక్క విశ్వాసి గుండె భయముతో నింపబడాలి. దేవుని వాక్యానికి భయపడేవాడవైతే మన బ్రతుకులను చూపించే దేవుడు వాక్యం దగ్గరకు మనం వచ్చినప్పుడు, మనం బ్రతుకులు చూపించేటువంటి పవిత్ర గ్రంథం దగ్గర మనం వచ్చినప్పుడు బహుశా వాస్తవాలే దేవుడు మాట్లాడుతాడు, కానీ అవాస్తవాలు ఎప్పుడు మాట్లాడరండి. మన అద్దం దగ్గరకు వచ్చామనుకోండి, అద్దం దగ్గరకు వచ్చినప్పుడు బహుశా మన స్వరూపం మనం చూసుకుంటాం. ఏదో ఒక మచ్చ ఉందనుకోండి, బహుశా మనం అద్దం తిట్టాను అనుకోండి, ఏమి నన్ను పక్కవాడు ఎంత అందంగా ఉన్నారన్నాడు, ఎంత మంచిగా ఉన్నారన్నారు, అది మాత్రం ఎంత బ్యూటీగా ఉన్నారన్నారు, కానీ నువ్వు మచ్చుందని చెప్తున్నావేంటి అని అద్దం అడిగామనుకోండి, పిచ్చివారు ఎవరండి? ఎవరు? నువ్వా లేకపోతే అద్దమా? ప్రియమైన వాళ్ళ, నీకు నీవే అనగా దేవుని వాక్యం మన జీవితాన్ని చూపిస్తున్నప్పుడు ప్రభునందు ప్రియమైన వాళ్ళరా నువ్వు సరి చేసుకోవాలి. బహుశా అక్కడ చెప్తున్నాడు, ఇక్కడ చెప్తున్నాడు, నీవు 21 ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌనమై ఉంటాను అనుకుంటున్నావా? నేను ఇలా కార్యాలు చేస్తున్నానే, ఇలా పాపభూయిష్టమైన కార్యాల్లో, రహస్యమైన పాపాల్లో బహుశా నేను కూరుకుపోయాను, బహుశా అవన్నీ చూస్తూ కూడా దేవుడు మౌనంగా ఉన్నాడు అని అనుకుంటున్నావా? నీ స్థానుసారంగా జీవిస్తున్నావా? అయితే నేను చెప్తున్నాను, వాటిని వరుసగా ఒక్కొక్కటి పెట్టి ఏం చేస్తానంటున్నాడు? గద్దిస్తాను. ఎంత భయంకరం అండి! ఒక పిల్లవాడు బహుశా ముందుకు పోతాను అనుకోండి, ఒక తప్పు చేశాడు, ఒరే ఇటు రారా అని చెప్పేసి తల్లిదండ్రులు పిలిచాడండి, రాలేదు. మళ్ళీ అదే తప్పు చేశాడు, ఇటు రారని పిలిచాడు, రెండోసారి రాలేదు. మళ్ళీ ఒక తప్పు చేశాడు, మళ్ళీ పిలిచాడు, రాలేదు. బహుశా ఒక సమయంలో ఒరే రారా అంటే రాలేదు, పట్టుకున్నాడండి. పట్టుకుంటే ఎలా తీవ్ర పరిణామం ఎలాగ ఉంటుంది? భయంకరంగా ఉంటుంది. ప్రబంధు ప్రియమైన వాళ్ళరా, ప్రియ సోదరి, దేవుడితో బహుశా నేను మాట్లాడడానికి ఇష్టపట్టలేదు, కానీ ఆటలాడుకోవద్దు. దేవుడు వెర్రివాడు అనుకోవద్దు, దేవుడు చూడలేదు అనుకోవద్దు. సమస్తాన్ని చూస్తున్న దేవుడు నీ జీవితాన్ని, నా జీవితాన్ని, మన బ్రతుకును చూస్తున్నాడండి. ప్రియమైన సోదరులారా, అవన్నీ ఎరిగిన దేవుడు, అవన్నీ చూస్తున్న దేవుడు ఒక్కొక్కటి పెట్టి ప్రతి ఒక్క దాని విషయమై మనల్ని గద్దించబోతున్నాడు. కనుక జాగ్రత్త కలిగి ఆయన హెచ్చరించినప్పుడే తీవ్ర పరిణామాలు రాకముందే మళ్ళీ మనం సరి చేసుకోవాలని ఈ సభలో మనతో మాట్లాడుతున్నాడు. సంసోను దేవుడు తనను ఎడబాసునని మరిచిపోయాడు. పరిస్థితి భయంకరంగా దిగజారిపోయిందండి. శత్రువు చేతికి చిక్కుకుపోయాడండి. బాణం విసిరేవాడు ఏమైపోయాడు? గానుగులు విసిరేవాడుగా తరైపోయాడు. బాణం విసిరి బహుశా శత్రులు సంహరించినటువంటి బలాఢ్యుడైనటువంటి సంసోను ఏమైపోయాడు? గానుగు విసిరేవాడిగా, కళ్ళు లేనివాడిగా గానుగు విసిరేవాడిగా అయ్యాడు. దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు సరి చేసుకోకపోతే నిన్ను వదిలిపెట్టే అవకాశం ఉండదన్న విషయాన్ని ఈ సభలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. అందుకని యోహాను రాసిన సువార్తలో ఒక మాట, నాకు వేరుగా ఉండి మరేమీ చేయలేదు, నాకు వేరుగా ఉండి మరేమీ చేయలేదు. ఆయనతో ఉండాలి. ఆయనకు వేరుగా ఉండి ఆయన కాదనకుండా మనం ఏమీ చేయలేమని ఆయన తోడు కావాలని చెప్పేసి ప్రభుందు ప్రియమైన వలరా ఆయన నీడలో మనం ఉండాలని చెప్పి దేవుడు వాక్యం మనతో మాట్లాడుతుంది. ప్రియమైన సోదరి, ప్రియమైన వలరా,
ఆయన కనుదృష్టిలో మనం ఉండాలి, ఆయన తోడులో ఉండాలి. ఆయన లేకుండా నేను ఏదో సాధించవచ్చు అనుకుంటే బస్ నీ అత్యాశ అవుతుందని దేవుడు మాటలను బట్టి ఈ సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. అయితే ఆయన ఉంటే మన జీవితంలో ఏం జరుగుతుంది? ఆయన లేకపోతే, ఆయన ఎడబాడిస్తే, మనం మతిపత్తి తిరిగితే భయంకరమైన దుస్థితి ఎదుర్కొంటాం. అయితే ఆయన మన పక్షాన ఉంటే మనం ఏం చేస్తాం చూద్దాం. రోమపత్రిక 8వ అధ్యాయం 31, 30, 31, 32 చదవండి. రోమపత్రిక 8వ అధ్యాయము 30, 31, 32. రోమపత్రిక 8వ అధ్యాయము 30, 31, 32. చాలండి. ఆయన మన పక్షాన ఉంటే మనకి విరోధి ఎవరు? ఆయన మన పక్షాన ఉంటే, ఆయన తోడు మనకు లేకపోతే, ఆయన మన పక్షాన లేకపోతే, మనల్ని ఎడబారిస్తే మన జీవితం భయంకరం, మన ప్రయాణం భయంకరం, మన ప్రయత్నాలు వ్యర్థం. అయితే ఆయన మన పక్షాన ఉంటే ఏందండి అక్కడ? ప్రభునందు ప్రియమైన వల్లరా మనకు విరోధి ఎవరు? 32వ అధ్యాయం 32వ వచనంలో మనం చూస్తున్నామండి. ఆయనతో పాటు మనకు అన్నిటినీ అనుగ్రహిస్తాడంట. ఎంత మంచి మాట అండి! అది లేదు ఇది లేదని చెప్పేసి దేవుడు నాతో లేడని చెప్పి అనుకున్నావా? బహుశా నీ పక్షాన ఉన్నవాడు నీకు సమస్తాన్ని అనుగ్రహిస్తాడు. ప్రభునందు ఇది మర్చిపోయినటువంటి గిద్యోను బహుశా ఏమంటున్నాడండి? అయ్యా, యెహోవా మాకు తోడుగా ఉంటే, యెహోవా మా పక్షాన ఉంటే, యెహోవా మాకు నీడగా ఉంటే మాకింతకీ కష్టాలు, మాకింతకీ భయం ఎందుకు? నన్ను గానుగుల చాటున నేను గోధుమలు దొల్ల కొట్టుకోవాల్సిన పరిస్థితి ఎందుకైంది అని చెప్పేసి గిద్యోను అడిగినట్లుగా నువ్వు అడుగుతుంటే దేవుడు ఈ సమయంలో అంటున్నాడు, ఆయన నీ పక్షమున ఉంటే తప్పకుండా సమస్తాన్ని ఆయన అనుగ్రహిస్తాడు అని దేవుడు మాటలు బట్టి ఈ సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఇంకా ఆయన మన పక్షాన ఉంటే ఏం జరుగుతుంది? ఇందాక మనం చదువుకున్నాం, సోదరి నేను శైల చదివింది యెషయా గ్రంథం 26వ అధ్యాయము 12వ వచనాన్ని మళ్ళీ చదవండి. యెషయా గ్రంథము 26వ అధ్యాయం 12వ వచనంలో ఆయన మన పక్షాన ఉంటే బస్ ఏం జరుగుతుంది? 26వ అధ్యాయము 12వ వచన భాగం. యెహోవా నీవు మాకు సమాధానము స్థిరపరచుదువు, నిజముగా నీవు మా పక్షమున నుండి మా పనులన్నిటినీ ఏందండి సఫలపరచుదువు. ఆయన నీ పక్షపు వాడైతే, ఆయన తోడు కింద ఉంటే, అంత మాత్రమే కాదు ఆయన చేతి కింద ఉంటే, ఆయన నీ పక్షాన యుద్ధము చేయాలని నీతో ఉంటే బహుశా నీ కార్యాలన్నీ సఫలమవుతాయి. ఆయన లేకుండా నువ్వేదో చేయాలని, ఆయన లేకుండా ఏదో పొందాలని, ఆయన లేకుండా ఎక్కడికో పోవాలని చెప్పి నువ్వు ప్రయత్నం చేస్తే నీ ప్రయత్నాలు విఫలమవుతాయేమో. కానీ బహుశా దేవుడు చెప్తున్నాడు, నీ పక్షాన ఆయన ఉంటే నీ కార్యాలన్నీ, నీ పనులన్నీ సఫలమవుతాయి అని దేవుడు వాక్యం తెలియజేస్తుంది. ప్రియమైన వాళ్ళరా, ఇంక న్యాయపత్రికలో నేను చూపించలే, కానీ ఆయన మన పక్షమునుంటే మనకు విజయం అంట. ప్రియమైన వాళ్ళరా, మొదట ఆయన మన పక్షాన ఉంటే ఆయన అన్నిటిని అనుగ్రహిస్తాడు. ఆయన మన పక్షాన ఉంటే బహుశా మన కార్యాలు సఫలం చేస్తాడు. ఆయన మన పక్షాన ఉంటే మనకు విజయం ఇస్తాడండి. ప్రియమైన సోదరులరా, ప్రియమైన వాళ్ళరా, ఆయన నీ పక్షపు వాడా కాదా? ఈ మధ్యాహ్న కాలం వేళ దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. దేవుడు నేను దర్శిస్తుండగా ఒక్కసారి మనకు మనం పరిశీలించుకోవాలి. అయ్యా, నువ్వు నా పక్షాన ఉన్నావా? నీ తోడు నాకున్నదా? నీ నీడ నాకున్నదా? నీ హస్తపు నీడలో నేను ఉన్నానా లేదా అని చెప్పేసి నిన్ను నువ్వు పరీక్షించుకోవాలి, పరిశీలించుకోవాలండి. ప్రియమైన సోదరులారా, బహుశా ఆయన మన పక్షాన ఉండాలంటే నేను చూపించను, కానీ బహుశా నేను చెప్పిన టైం అయిపోయింది కనుక ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, బహుశా ఆయన మన పక్షాన ఉండాలంటే మొదటగా యెహోషువ గ్రంథంలో ఉంది, పరిశుద్ధత కలిగి ఉండాలండి. పరిశుద్ధత లేకుండా సంసోను దేవుని బిడ్డే, సంసోను నాజీరు చేయబడిన వ్యక్తే, సంసోను దేవుడి చేత ఏర్పరచబడిన వ్యక్తే, కానీ ఆయన పరిశుద్ధతను కోల్పోయిన వాడుగా ఉన్నాడు. ఆ పరిశుద్ధతతో పాటు ఏం పోయిందండి? దేవుడు కూడా తనని ఎడబాసిపోయినన్న విషయం గుర్తించలేకపోయాడు. ప్రియమైన సోదరులారా, ఎప్పటివలే విరజమ్ముదును అనుకున్నాడండి, ఎప్పటివలే శత్రువులు సంహరిద్దాం అనుకున్నాడండి, ఎప్పటివలే లేచి బలాన్ని ప్రదర్శిద్దాం అనుకున్నాడు. కానీ
బహుశా దేవుడు ఎడబాసనన్న విషయం మర్చిపోయిన వాడిగా ఉన్నాడు. దేవుడు ఎడబాసనన్న విషయాన్ని గ్రహించలేనటువంటి గుడ్డితనములో ఉన్నాడు. ఏమి చేయలేకపోయాడు. శత్రువులు చిక్కాడు, గుడ్డివాడయ్యాడు. బాణం వేసవలసిన వాడు గానుగులు విసిరేవాడిగా అయిపోయాడు. ప్రియమైన సోదరులారా, పరిశుద్ధత నీలో లేకపోతే, పరిశుద్ధతను ప్రేమించేటువంటి వాడు, పవిత్రతను ప్రేమించేటువంటి వాడు, పరిశుద్ధతను బహుశా కొద్దిగా అయినా కూడా లోపాన్ని బహుశా గ్రహించినటువంటి వాడు, ప్రియమైన వాళ్ళరా, ప్రియమైన సోదరులారా, ఈ సమయంలో దేవుడు నీతో మాట్లాడుతూ అట్టి పరిశుద్ధత నీలో లేకపోతే ఎప్పటికీ దేవుడి నీ తోడుగా నీ పక్షానగా ఉండడండి. ప్రియమైన సోదరులారా, దేవుడు నా పక్షాన్ని పొద్దుస్తమానం ప్రార్థన చేసినా కూడా, నువ్వు ఏదైనా చేసినా కూడా నీలో పరిశుద్ధత లేకపోతే, నీలో పవిత్రత లేకపోతే, ఆయన ఆకర్షించేటువంటి ఒక యథార్థత లేకపోతే నీలో ఎప్పుడు దేవుడు తోడుండదు, ఆయన కాపుదల ఉండదన్న వాస్తవాన్ని గుర్తుంది. చిన్నగా ఒక్క మాట చూసుకున్నాం. 756వ పేజీ నెంబర్ ఆమోసు గ్రంథము 3వ అధ్యాయం 3వ వచనంలో రెండవది, ఆయన మన పక్షాన ఉండాలంటే మనం ఏం చేయాలో చూద్దామండి. బహుశా ప్రభువు ప్రియమైన వాళ్ళ మొదట పరిశుద్ధుడుగా ఉండాలి. రెండవదిగా 756వ పేజీ నెంబర్ ఆమోసు గ్రంథం 3వ అధ్యాయము 3వ వచనంలో ఉంది. చదవండి. 356వ పేజీ నెంబర్ 3వ అధ్యాయం 3వ వచన భాగం నేను చదువు. సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతున్నా, ఎర్ర దొరకక సింహము అడవిలో గర్జించిన, ఏమీ పట్టుకొనకుండా కొదమ సింహము గృహలో నుండి బొబ్బలు పెట్టిన. ఆ మొదటి మాట చూడండి, సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతున్నా అనగా, బహుశా ఆయన మన పక్షాన ఉండాలంటే, ఆయన ప్రక్కన మనం ఉండాలంటే, మన ప్రక్క ఆయన ఉండాలంటే మొదట ఏం కావాలండి? ఆయన సమ్మతి కావాలి, నీ సమ్మతి కూడా కావాలండి. ప్రియమైన సోదరులారా, నీ మాటలు ఆయన సమ్మతి ప్రకారం వస్తున్నాయా? నీ కార్యాలు, నీ చూపులు, అది మాత్రమే కాదు, నీ బ్రతుకును ఆయన సమ్మతించాలి, ఆయన సమర్థించాలి.